సజీవుడైన దేవుని ప్రశస్త నామాన ఈరోజు కూడా ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయని ప్రభు అంటున్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము ఆ స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరిపోయిందువనను అని ప్రభు 10, 11, 12 వచనాల్లో చెప్పాడు. తమ్ముని రక్తాన్ని ఒలికించినటువంటి కయ్యను దేశదిమ్మరైపోతాడని, ఆయనను బట్టి భూమి నిస్సారమైపోతుందని, ఆయన భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరై బ్రతుకుతాడని ఇలాగా ప్రభు శపించాడు. ఈ మాటలు బాగా వినాలి. భూమి నిస్సారం కావటానికి గల కారణం ఇతరులను ఇబ్బంది పెట్టడమే. దాని అర్థం కయ్యను తన తమ్ముడైన హేబేలు రక్తాన్ని చిందించాడు. ఈ రోజున మనం అనేక మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాం, బాధ పెడుతూ ఉన్నాం, వారి ప్రాణమునకు నొప్పి కలిగే కార్యాలు చేస్తున్నాం. అందుకే భూమి నిస్సారమైపోయాది. చాలామంది ప్రజలు దేశదిమ్మరులు అయిపోతూ ఉన్నారు. అంటే దాని అర్థం మీరు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో లేదో కానీ చాలామంది బ్రతుకు తెరువు కొరకు ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ భార్య పిల్లలు ఉంటారు, భర్త ఎక్కడో ఉంటాడు, ఏడాదికి ఒక్క పర్యాయం కలుసుకుంటారు. భర్త పిల్లలు ఎక్కడుంటారు, భార్య ఎక్కడో ఉంటుంది, ఏడాదికి ఒక్కసారి కలుసుకుంటారు. వీళ్ళని స్వదేశీయులు అనాలనా, పరదేశులు అనాలనా? దాని అర్థం ఏమిటి అంటే, మనం ఇతరుల ప్రాణాన్ని నొప్పించిన కారణాన కలిగిన శ్రమే. వాక్యంలో ఈ రీతిగా చెప్పబడింది, అతడు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరై ఉంటాడని. అనేక మంది ప్రజలు ఈ రోజున భయపడుతూ బ్రతుకుతున్నారు. ఒక మంచి జీవితం, ప్రశాంతమైన జీవితం లేదు. ఎన్నింటిని గుర్చో భయం కలిగి జీవిస్తూ ఉన్నారు. వ్యాధులని, ఎండని, వాతావరణమని, నీళ్ళని, రకరకాల భయాలు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట, కయ్యన కార్యం చేసిన కారణాన దేవుడైనటువంటి యెహోవా అతనితో అన్నాడు, నువ్వు దేశదిమ్మరైతావు, దిగులుపడి జీవిస్తావు, నీ భూమి సారం లేకుండా పోతుంది అనని. ఇవన్నీ కూడా ప్రజలు ఈ రోజున అనుభవిస్తూనే ఉన్నారు. నెమ్మదిగా ఈ వాక్యం వింటున్నా నీవు కూడా ఆలోచించాలి. నీవు ఎవరి ప్రాణాన్నైనా నొప్పిస్తూ ఉన్నావా? బిడ్డవైతే మీ తల్లిదండ్రుల్ని, భార్యవైతే మీ భర్తని, భర్త అయితే మీ భార్యని, లేక పనిచేసే స్థలంలో లేక సమాజంలో ఎవరినైనా ఆ రీతిగా ఎవరి ప్రాణాన్ని నొప్పించకండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కయ్యను ఆ రీతిగా హేబేలును చంపిన తర్వాత అతని రక్తము దేవునికి మొరపెడుతుంది అని చెప్పారు. ఆ రీతిగా అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ రీతిగా ఆయన హేబేలు యొక్క రక్తం దేవునికి మొరపెడితే మనం కూడా అనేక మందిని బాధిస్తూ ఉంటాం. వారి ప్రాణం కూడా దేవునికి మొరపెడుతుందా? ఖచ్చితంగా మొరపెడుతుంది. బైబిల్లో చదువుకున్నట్లయితే ఒకసారి మత్తయి సువార్త 23:35 అంటాడు, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యన మీరు చంపిన బరకియా కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును అని అంటాడు. ఈ స్థలంలో ఇజ్రాయేలును గూర్చి ప్రభుల వారు ఆ మాట అంటారు. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా మనం అనేక మందిని నొప్పించడం వలన వారి ప్రాణం దేవునికి మొరపెట్టినప్పుడు, ప్రభా నేను ఈ బాధలో ఉన్నాను, ప్రభా వారు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు, ప్రభా వారు ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు, శారీరకంగా ఇబ్బంది పెట్టారని ఎవరైనా మొరపెడితే ఆ మొర, ఆ ప్రాణం చేసినటువంటి మొర ఖచ్చితంగా ప్రభు వింటాడు. అందుకనే ఆ కృప కలిగిన దేవుడు మనం అలాంటి వారు కాకుండా ఉండటానికి కల్వరిలో ఆయన కార్చినటువంటి ప్రశస్తమైన రక్తము ద్వారా మన పాపాలన్నీ కూడా, మన ప్రాణంలో ఉన్న చెడంతా కూడా కడిగి శుద్ధీకరించి మనల్ని పవిత్రుల్నిగా చేశాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఇప్పుడు మనము
క్రీస్తు రక్తముతో కడగబడిన బిడ్డలుగా జీవించాలి. మనం క్రీస్తు రక్తంతో కడగబడిన పిల్లలుగా ఎవరిని మనం ఇబ్బంది పెట్టేవారుగా ఉండాలనేదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకని ఒక్కరోజున కయ్యను తను చంపాడని హేబేలు రక్తము, బరికియా కుమారుడు జకర్యా తను చంపాడని ఆయన రక్తము దేవుని దగ్గర ఖచ్చితంగా ఆ దినములలో ప్రజలు చేసిన కార్యాలని సాక్ష్యాలు చెబుతాయి. అదేవిధంగా క్రీస్తు రక్తంతో కడగబడిన మనల్ని, మన విషయమై మనం పవిత్రపరచబడ్డాం, మన ప్రాణం ఎవరిని బాధ పెట్టలేదు అని ప్రభు రక్తం కూడా మనల్ని గూర్చి సాక్ష్యం చెప్పాలి. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా చెప్పబడింది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకున్నట్లయితే, నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే అని అంటాడు. నీళ్ళ ద్వారా రక్తం ద్వారా యేసు ప్రభు రావడంలో ఉద్దేశం ఏముంది? యేసు ప్రభుల వారు కన్యమరియ గర్భాన పుట్టాడు. నీళ్ళ ద్వారా రక్తము ద్వారా ఆ కృపగల దేవుడు రావడము అనేది కాదు. అయితే ఆయన నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినటువంటి వాడు. ఎలాగా అని మీరు అడిగితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొట్టమొదట పాపాన్ని నివృత్తి చేయటానికి నోవహు దినములలో నీళ్లను పంపాడు. ఆ తరువాత నోవహు దినముల తరువాత పాపమును పూర్తిగా పరిశుభ్రపరచటానికి, కడిగివేయటానికి ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని కార్చాడు. అనగా క్రీస్తు ప్రభుల వారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పాపాన్ని పరిపూర్ణంగా నిర్మూలన చేయుటకు నీటి ద్వారా రక్తము ద్వారా వచ్చినటువంటి వాడు ఆయన. రెండవది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా క్రీస్తు ప్రభు నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు. మాట్లాడుతున్న నేనైనా వింటున్న నీవైనా నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవారు. నా జన్మకు కారణభూతులు నా తల్లిదండ్రులు, నీ జన్మకు కూడా కనభూతులు నీ తల్లిదండ్రులే. అయితే యేసు ప్రభుల వారి జన్మకు కారణభూతులు పరిశుద్ధ ఆత్మదేవుడు, తండ్రి అయిన దేవుడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మరియతో మాట్లాడేటప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భం ధరిస్తావు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందేనని. అదేవిధంగా క్రీస్తు ప్రభుల వారికి మరియ తల్లి జన్మనిచ్చేటప్పుడు ఆమెలో నుండి ఉమ్మనీరు, ఆమెలో నుండి రక్తము, ఆ తరువాత సజీవుడైన క్రీస్తు ప్రభుల వారికి ఆ తల్లి జన్మనిచ్చాది. స్త్రీ పురుష సంబంధం లేకుండా పవిత్రమైన జన్మ ఆయన నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను జన్మించాడు. ప్రియులారా, ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ప్రక్కలో బల్లెముతో పొడిస్తే ఆయన శరీరంలో నుండి నీళ్లు రక్తము వచ్చాయని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రభుల వారు నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చాడని, ఇది తల్లి గర్భంలో నుండి జరిగిన కార్యం, ప్రకృతిలో కూడా జరిగిన కార్యం. ఈ రీతిగా 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఆయనలో కూడా నీళ్లు రక్తం వచ్చాయి, 3 సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఇతడు నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడే కానీ పురుష సంబంధం ద్వారా వచ్చినవాడు కాదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమని అని వాక్యంలో అనుకుంటే, సాక్ష్యం ఇచ్చువారు 3, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ 3 ఏకీభవించి ఉన్నారు అని అంటాడు. మనము చనిపోయిన తాత మనం ఒకవేళ దేవుని సింహాసనం ఎదుట నిలబడితే, ఒకవేళ కాదు దేవుని సింహాసనం ఎదుట నిలబడితే మనల్ని గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు 3 ఉండాలి. 1 పరిశుద్ధాత్మ, 1 నీళ్లు, 3వది రక్తము అని అంటారు. ఒక మనిషిని రక్తము పరలోకంలో ఉన్న దేవునికి మొరపెట్టినప్పుడు నీతిమంతుడైన క్రీస్తు ప్రభుల వారు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారి రక్తం మనల్ని గూర్చి సాక్ష్యం ఇవ్వదంటారా? ఖచ్చితంగా 2-3 సాక్షుల చేత ఒక కార్యం స్థిరపరచబడుతుందని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున న్యాయస్థానానికి వెళ్ళి నిలబడితే నీవు వాదిగా, నీకు ప్రతివాదిగా ఇంకొకరు నిలబడ్డప్పుడు నీవు నేరస్థాపన చేయలేదని నీ ప్రక్షాళన 2-3 సాక్షులు ఉండాలి. అప్పుడే నీవు దోషివి నిర్దోషివని నిర్ణయించబడుతుంది. అదే రీతిగా పరలోకానికి వెళ్ళగోరే ప్రతివాడు దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీకు ప్రతివాదిగా సాతానుడు నిలబడితే నీ పక్షాన సాక్ష్యం ఇవ్వటానికి 3 ఉండాలి. 1 యేసు ప్రభు రక్తం, యేసయ్య రక్తం నుంచి అక్కడ చెప్పాలి, ఇతడు నా ప్రశస్తమైన రక్తముతో కడగబడ్డ వ్యక్తి, ఇతని ప్రాణం ఏ ప్రాణమును ఇబ్బంది పెట్టలేదు, ఈయన పాపాలన్నీ కూడా
నా రక్తంతో కడగబడి శుద్ధీకరించబడ్డాడని చెప్పాలి. రెండవది నీళ్ళంటే ఏమిటి? ప్రియులరా గమనించాలి. నువ్వెక్కడ బాప్తిసం తీసుకున్నావో ఆ బాప్తిస్మంలో ప్రాచీన పురుషుడు పాతి పెట్టబడి నవీన పురుషుడుగా నీవు లేచి ఉండాలి. అపోస్తుడైన పౌలు రోమాపత్రిక 6లో చెప్తాడు, బాప్తిసం తీసుకుని బయటకు వచ్చి పేరు మార్చుకున్నావు, కానీ ప్రాచీన పురుషుని పాతిపెట్టి నవీన పురుషుడుగా లేవాలని. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న మనకు ఏ శిక్ష విధి లేదని. ఈ రీతిగా వాక్యాలు మనకు తెలిసి కూడా నవీన పురుషుడు కాకుండా ఇంకా ప్రాచీన పురుషుడుగానే బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా కోపం ఉంది, ఇంకా అబద్ధాలు ఉన్నాయి, ఇంకా మోసాలు ఉన్నాయి, ఇంకా అన్యాయాలు చేస్తున్నాం, అక్రమాలు చేస్తున్నాం. దేవునికి తగినటువంటి జీవితం మనలో ఏదీ కనిపించడం లేదు. ఇటువంటి అవలక్షణాలు లెక్కలేనని మనలో కనిపిస్తూ ఉన్నాయి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, కానీ నీవెలా మార్పు ఉందా? బాగా గమనించాలి. బాప్తిస్మము ద్వారా నూతనమైన జన్మ. ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే దాని అర్థం అప్పుడే పుట్టినటువంటి ఒక చంటి బిడ్డ లాంటి మనస్తత్వం కలిగి ఉండాలని. చంటి బిడ్డ ఎలాగా ఈ లోకంలో ఒక ప్రశాంతమైన జీవితం, ఏ పాపము ఎరుగకుండా జీవిస్తుందో ఆ రీతిగా నీవు ఉండాలి. అలాగున్నావా? ఆలోచించేయి. నువ్వు బాప్తిసం తీసుకున్న నీళ్లు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. పరిశుద్ధ ఆత్మ కూడా నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఆత్మ లేదు అని వాదించడం వచ్చు, కానీ ఆత్మ ఉంది అని చెప్పడం వచ్చు, కానీ ఆత్మ నిన్ను గురించి సాక్ష్యం చెప్పగలదా? ఏమని చెప్పాలి? ఇతడు నన్ను పొందుకొన్నాడు, ఇతనికి నేను బోధిస్తూ వచ్చాను, ఇతడిని సర్వసత్యంలోకి నేను నడిపిస్తూ వచ్చాను, ఇతనికి నేనే ఆదరణకర్తగా ఉన్నానని ఇన్ని విషయాలు పరిశుద్ధ ఆత్మ నిన్ను గురించి చెప్పాలి. ఆత్మచేత ఎప్పుడైనా బోధించబడ్డావా? ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నావా? పౌలు చెప్పాడు, ఆత్మానుసారులు ఆత్మకార్యాల మీద మనసు ఉంచుతారని. ఏ రోజైనా అది ఆలోచించావా? ఈ ముగ్గురు సాక్షుల్ని నువ్వు బ్రతుకున్నప్పుడే సంపాదించుకోవాలి. చచ్చిన తర్వాత వీళ్ళెవరూ రారు. కాబట్టి ఈ ముగ్గురు సాక్షుల్ని సంపాదించుకుని నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్ళటానికి నీకు ఏ అభ్యంతరము లేదు. నీవు వాదిగా, సాతానుడు ఫిర్యాదిగా నిలబడిన దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి, ఆ కృపగలిగిన యేసయ్యనికి తోడుగా ఉండి, ఆ కృపగలిగిన దేవుడు న్యాయ తీర్పులో నిన్ను ధారాళంగా వెళ్ళమని, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ కుడివైపుకు రమ్మని పిలిచే పిలుపులో నీవు ఉంటావు. ఆలోచన చేయి. దేవుడు ఆ కృప నీకు దయచేయునుగాక. ఆమేన్.